హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో నిజంగా చాలామంది కూడా మాకు ఇన్ని విషయాలు ఫోటోగ్రఫీలో తెలియవు అని మనకు కామెంట్స్ రూపంలోనూ అలాగే వాట్సాప్ అండ్ ఫోన్ ద్వారా తెలియజేస్తూ వస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందుకే మన ఫోటోగ్రఫీలో మంచి మంచి బిజినెస్ టెక్నిక్స్ అన్ని మీకు అందిస్తున్నాను, ఎందుకంటే మనం ఆర్థికంగా ముందుకు రావడానికి. అయితే నేను చాలాసార్లు మీకు 3 విషయాలు చెప్పాను. ఏంటి? ఫస్ట్ మార్కెటింగ్ ఒకటి చేసుకుందామండి, తర్వాత ఆపరేషన్స్ చేసుకుందాము, ఆ తర్వాత మనం వాటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా చేసుకుందాం అనే విషయాలు మనం తెలుసు. మార్కెటింగ్ ఆల్రెడీ మీకు చెప్పాను. లీడ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎవరితో కొలాబరేట్ అవుతాయి, మీకు లీడ్స్ ఎక్కువగా వస్తాయి. మరి నెక్స్ట్ ఏంటంటే, ఒక మార్కెటింగ్లో ఒక లీడ్ వచ్చాక దాన్ని ప్రాపర్గా క్యాష్ చేసుకోవాలి, అంటే సేల్ చేసుకోవాలి. మరి సేల్ చేసుకోవాలంటే మన పద్ధతులు ఏంటి? మనము ఫస్ట్ 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆన్లైన్లో వాళ్ళకి డెమో ఇవ్వడం, 2 మనం ఆఫ్లైన్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వడం, కానీ వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఇవ్వడం కానీ. మరి ఈ 2 విషయాలు ఒకే ఎపిసోడ్లో చెప్తే ఎలా? దీనికి 2 ఎపిసోడ్స్ ఉంటాయండి. ముందుగా మనం ఆన్లైన్లో ఎలా చేయాలని తెలుసుకున్నాం, ఎందుకంటే ఎవరో ఫోన్ చేస్తారు, మీ డెమోస్ పంపించండి మేము చూస్తామని చెప్తారు. డెమోస్ పంపించండి అనగానే మనం ఎటువంటి డెమోస్ పంపిస్తున్నారు? ప్రజెంట్ అయితే ఒక యూట్యూబ్లో ఉన్న వీడియోస్ కానీ పంపించడం కానీ, లేకపోతే ఇంకేదైనా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పంపించడం కానీ, ఇలాంటివన్నీ కూడా మనం చేస్తున్నాం. అయితే ముందుగా ఎమోషన్ అనేది మనకు తెలియడానికి ఫొటోస్తో పాటుగా వీడియోస్ అండ్ టీజర్స్ కూడా మనకు బాగా యూస్ఫుల్ అవుతుంటాయి. ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే, యూట్యూబ్లో మీరు ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోవడం. ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకొని ఆ ప్లేలిస్ట్ని మీరు పంపించాం. వెడ్డింగ్ అయితే వెడ్డింగ్ ప్లేలిస్ట్, బర్త్డే అయితే బర్త్డే ప్లేలిస్టు, ఇలాంటివి పంపించవచ్చు. అయితే ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటో తెలుసా? మీరు యూట్యూబ్లో ఏ ప్లేలిస్టు ఏది అడిగితే అదే పంపిస్తారు, మిగతాయి వాళ్ళు చూడలేరు. అంటే మళ్ళీ ఆ ప్లేలిస్ట్ సెండ్ అయితే తప్ప చూడలేరు. అలాగే మీకు ఏదైతే ఆ వీడియోస్ ప్లే అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఎవరు పేమెంట్ ఎక్కువ చేస్తే వాళ్ళ యాడ్స్ ఖచ్చితంగా వస్తాయి. అలాగే ఇన్స్టా ప్రొఫైల్లో నెంబర్ ఆఫ్ ఉంటాయి, వాళ్ళు చెక్ చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. మరి ఇటువంటి వారి కోసం ఏం చేయాలి అంటే, మనం ఇన్వైటెడ్ అని చెప్పి ఆల్రెడీ ఇంతకుముందు మనం యాప్ ఇచ్చాం. అది ఫ్రీగా 1 మంత్ డెమో కూడా వాడమన్నా మీకు డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ఇస్తాం. మీకు అందులో క్రియేట్ డెమో పేజ్ అని చెప్పి మీరు క్రియేట్ చేసుకోండి. దాని ద్వారా ఆ క్రియేట్ డెమో పేజ్ ద్వారా మీరు కేటగిరీజైజ్ పెట్టుకోవచ్చు. వెడ్డింగ్ అని, బర్త్డే అని, తర్వాత మీకు సారీ సెరమనీ అని, ఇలా ఇన్విటేషన్స్ అని అన్ని రకాల కేటగిరీస్ మీరు పెట్టుకుంటే, అందులో మీ యూట్యూబ్ వీడియోస్ లింక్ వేసుకుంటే, ఒక వెడ్డింగ్ వచ్చిన వారికి మీ డెమో పేజ్ పంపిస్తే బర్త్డే చూస్తారు, సారీ సెరమనీ చూస్తారు, మీ వర్క్స్ అన్నీ చూస్తారు. కాబట్టి మీకు ఒకటి కాకపోతే ఒక ఆర్డర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కింద మీ ఫోటోగ్రఫీ స్టూడియో నేమ్ ఉంటుంది. వారు ఆ పేజీని ఎవరికి పంపుకున్నా, వాళ్ళ బంధువులకు పంపుకున్నా, వాళ్ళ బిడ్డలకు, కొడుకులకు ఎవరికి పంపుకున్నా, సెలక్షన్ కోసం పంపుకున్నా కూడా మీ పేరు అనేది మార్కెట్ అవుతుంది. అంటే లీడ్ని ఏం చేస్తున్నామో, ఒక పాత కస్టమర్ 10 మంది కొత్త కస్టమర్లతో సమానం అని నేను చెప్పిన సామెత ఇక్కడ నుంచి కంటిన్యూ యూజ్ అవుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ ఆ లీడ్ వచ్చినప్పుడు మీ వీడియోస్ని కింద ఫోటోగ్రఫీ నేమ్తో పంపించినప్పుడు, వాళ్ళ ఇంటిలి 10 మంది చూసినా, 20 మంది చూసినా మీ యొక్క ఫోటోగ్రఫీ నేమ్ అనేది వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. దీని ద్వారా మీకేమవుతుందంటే, మీ వీడియోస్ అనేది వ్యూ పెరగడానికి అవకాశం ఉంటుంది, యూట్యూబ్ నుంచి వ్యూ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఫస్ట్ మీరు వచ్చిన లీడ్ని ఎంత ప్రాపర్గా పంపిస్తున్నారు అనే దాని మీదనే అవతలి వ్యక్తి ఆధారపడి ఉంటుంది. ఇదే వీడియోస్ పేజ్లో చనిపోయిన వారికి సంబంధించిన ఏ వీడియోస్ వచ్చినాయి అనుకోండి, కిడ్స్కి సంబంధించిన నవ్వుతూ ఉన్నట్టు వీడియోస్ చూపించినా కానివ్వండి, లేదా మీరు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్న వీడియోస్ కానీ, లేకపోతే ప్రొడక్ట్ షూట్ చేసిన వీడియోస్ కానీ, ఇలా కేటగిరీస్ వైజ్ మీరు చేస్తున్న వర్క్స్ అన్నీ ఒక డెమో పేజ్లో ఉండి, ఆ డెమో పేజ్ కనుక క్లయింట్కి వెళ్ళింది అంటే అతని మైండ్లో ఫిక్స్ అవుతుంది మీరు ఇన్ని రకాల వర్క్స్ చేస్తారు, ఒక వెడ్డింగ్సే కాదు అని. మరి అప్పుడు మీకు ఆర్డర్స్ యొక్క లీడ్ పెరగడానికి అవకాశం ఉందా లేదా? అందుకే మీకు ఇది ఎలా కావాలి అంటే ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ చేయండి. మీకు జూమ్ సెషన్స్లో కూడా మీకు ట్రైన్ చేయడం జరుగుతుంది. మీకు ఒకవేళ ఇది 1 మంత్ వరకు కూడా చాలా ఫ్రీగా వాడుకోవచ్చు. ఒక 2-3 కస్టమర్స్కి ట్రై చేయండి. మీకు నిజంగా సక్సెస్ అయింది, కస్టమర్ చాలా హ్యాపీగా ఉన్నారు అనుకుంటే దెన్ కంటిన్యూ చేయండి. ఇది ప్రైస్ కూడా ఎక్కువేం కాదు. ఇంకా చాలా వస్తున్నాయి మనకు సంబంధించిన ఫోటోగ్రఫీలో ఏది వాడితే మీకు 4 డబ్బులు మిగులుతాయని చెప్పడానికి. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఆఫ్లైన్లో ఎలా డెమో ఇవ్వాలి కస్టమర్కి, అప్పుడు వాళ్ళు ఏ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఈ విషయాలను కూడా మీకు చెప్పబోతున్నాను. మరి స్టే ట్యూన్డ్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏ విషయాలైనా కావాలంటే నాకు వెంటనే తెలియచేయండి, మీకు అది వీడియో రూపంలో మీకు అందుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.